బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మిడిల్ ఈస్ట్ వార్ ముదురుతుంది. ఆర్థిక సంక్షోభం వైపు ప్రపంచం అడుగులు వేయబోతుంది. మార్చి 2న ఇటు హార్మోస్ జలసంధిని ఇరాన్ మూసివేసిన తర్వాత ఇటు సౌదీ అరేబియా, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్ ప్రపంచ దేశాలకు ముడి చమురు పంపాలంటే ఇటు హార్మోస్ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఇటు ప్రపంచానికి అవసరమైన చమురులో 20% పైగా ఈ జలసంధి నుంచే ప్రయాణం చేయాలి. ఇటు హార్మోస్ మూసివేతతో ఇటు ఆయిల్ రవాణా ప్రపంచ దేశాలకు నిలిచిపోయింది. సప్లై ఆపడంతో ఇటు డిమాండ్ పెరిగి ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇటు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక చమురు కొంటున్న దేశాల జాబితాలో ఇండియా 3వ స్థానంలో ఉంది. ఇటు ఇండియాకు రోజుకు అవసరమయ్యే ఆయిల్ దాదాపు 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. అలాగే అంటే 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అని అంటే దాదాపు 80 కోట్ల లీటర్లు ప్రతిరోజు అవసరం. ఇండియాలో వాడే ప్రతి 100 లీటర్ల ఆయిల్లో 85 లీటర్లు బయట దేశాల నుంచే కొనుక్కుంటుంది. ఇండియాకు అతిపెద్ద సప్లయర్ ఇటు రష్యా నుంచి దాదాపు 35 నుంచి 40% ఆయిల్ తీసుకునే అవకాశం ఉందా? ఆర్థిక మాంద్యం వైపు ఇటు ప్రపంచ దేశాలతో పాటు ఇండియా కూడా ఆర్థిక మాంద్యం వైపు వెళ్ళబోతుందా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉంది. ఒకసారి నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి పెట్రోల్ ఎప్పటికప్పుడు పెట్రోల్ బంక్స్కి సరఫరా జరుగుతుందా? అలాగే ఒకవేళ పెట్రోల్ ధరలు 200ని తాకితే గనక ఇటు వాహనదారులు 200తో ఉన్న ఆ పెట్రోల్ ధరకి సంబంధించి ఆ పెట్రోల్ని కొనుగోలు చేస్తారా? ఆర్థిక మాంద్యం వైపు ఇండియా వెళ్ళే అవకాశం ఉందా? పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? ఎస్ కళ్యాణ్, ఇప్పుడైతే మరి ఇరాక్లో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే కూడా మరి గ్యాస్తో పాటు మనకు ఇక్కడ పెట్రోలు, డీజిల్ ఇవి కూడా ఆగిపోతున్నాయి. ఆగిపోయి సరఫరా అనేటిది కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పెట్రోల్ బంక్లోనే ఉన్నాము, చూస్తున్నాం కదా. ఎందుకంటే మరి పెట్రోల్ ధరలు కూడా పెంచే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి పెట్రోల్ మాత్రము దాదాపు 25 రోజులకే సరిపోతుంది అనే నేపథ్యంలో కూడా అంచనాలు వేస్తున్నప్పటికీ కూడా తర్వాత ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే మరి ఇండియాలో పరిస్థితి ఎలా మారబోతుంది అనే అంశం పైన ఆలోచిస్తే కూడా దాదాపు ఈ పెట్రోల్ ధరలు పెరగడంతో, పెట్రోలు నిలిపివేయడంతో కూడా, అంటే దీని సరఫరా కూడా తగ్గిపోవడంతో కూడా చాలా వరకు ఎలక్ట్రికల్ బండ్లు ఏమైనా కొంటారా అనే నేపథ్యంలో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే బ్యాటరీ వెహికల్లను వాడుకుంటే ఇంకా పెట్రోల్తో మాకు ఈ ఇబ్బందులు తప్పుతాయి కదా అనే నేపథ్యంలో కొంతమంది ఆలోచిస్తున్నప్పటికీ ఇప్పుడు లాంగ్ ప్రయాణించే వాళ్ళు మాత్రము చాలా వరకు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ పెట్రోల్ బంకులో చాలా మంది కస్టమర్లు మనం చూస్తున్నాం కదా, చాలా వెహికల్స్ కూడా ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు పెట్రోల్ ధర కొంతవరకు పెరిగినప్పటికీ కూడా, అలాగే మరి ఈ పెట్రోల్ని మనకు చాలా వరకు బయట దేశాల నుంచే ఇక్కడికి సరఫరా అవుతున్నప్పటికీ ఇప్పుడు బయట దేశాలే అక్కడ మూసివేస్తున్నప్పుడు, ఈ సరఫరాని ఆపేస్తున్నప్పుడు ఇక్కడికి రావడం కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి సార్, ఇప్పుడు ఇరాక్లో యుద్ధం జరుగుతున్నప్పటికీ పెట్రోల్ని కూడా అక్కడ రవాణా నిలిపివేయబడుతుంది. కాబట్టి ఇక్కడ చాలా వరకు పెట్రోల్ అనేది, పెట్రోల్ డీజిల్ కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గుముఖం పడుతున్నాయి. పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాని పట్ల ఏం చెప్తారు సార్? ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే, పెట్రోల్ డీజిల్ ఇక్కడికి సరఫరా చేయడం ఆపేస్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? మాది గ్యాస్ సిఎన్జికి ఇబ్బంది ఉంది. సిఎన్జికి అందుకొరకు ఇంత లైన్ ఉంది. ఏడ బంకులు లేవు కదా. ఒక సిటీ మొత్తంలో ఒక 30 బంకులు ఉంటే కష్టం. దాని గురించే ఇంతగానం ఇబ్బంది మాకు. ఎందుకంటే గ్యాస్ కూడా నిలిపివేస్తున్నారు కదా. నిలిపివేస్తే ఇంకా మేము బండ్లు కూడా ఆపుకోవాల్సిందే, తప్పదు. ఇంకా ఆల్రెడీ మేము ప్రతి బంకు కాడ ఆపిన తోలంతా 2-3 గంటలు ఆపుకుంటున్నాం. ఆ క్యూ వచ్చి గ్యాస్ కొట్టుకునే వరకు అది ప్రెషర్ సరిగ్గా ఉండదు, మైలేజ్ రాదు. మాకు వస్తున్న రేట్లకు మాకు దానికి సరిపోను. రోజు 1000-1500 చేస్తే మహా ఎక్కువ. పేరుకు కార్లు తీసుకున్నామని ఈఎంఐ కట్టలేక మళ్ళీ బయట అప్పు చేసి కడుతున్నాం. అది మా పరిస్థితి. ఓకే సార్, మీది కూడా గ్యాస్ బండేనా? గ్యాస్ బండే. అదే ఇబ్బంది అవుతుంది. రోజు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. బయట దేశాల నుంచే రావాలి సార్ అంతా కూడా. గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ బయట దేశాల నుంచి రావాలి. అక్కడ యుద్ధం ప్రకటించారు కాబట్టి నిలిపివేస్తే నిలిపివేయాల్సిందే, బండ్లు ఆపాల్సిందే కదా. ఏం చేయనికరు ఏముంటది. ఇక మాకు పొట్టకు నడవడం ఇబ్బంది అవుతుంది అంతే. ఈఎంఐలు కట్టడం అవన్నీ ఇబ్బంది అవుతాయి.
ఓకే, ఇక్కడ పెట్రోల్ పట్టించుకునే కస్టమర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే పెట్రోల్ బంక్లో చాలామంది ఉన్నారు కాబట్టి అడుగుదాము. భయ్యా, మనకి ఇక్కడ ఇరాన్లో యుద్ధం జరుగుతూ ఉంది. దాని నేపథ్యంలో మరి పెట్రోల్ ఇవన్నీ కూడా స్టాక్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? ఒకవేళ నిలిపేసే పరిస్థితి వస్తే ఏం చెప్తారు? ఓకే, ఒక మాట చెప్పండి భయ్యా. అంటే ప్రస్తుతం ఇప్పుడు పెట్రోల్ ధర ఎలా ఉందంటారు? సరే, ఇంకా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. తమ్ముడు, తెలుగు వచ్చా నీకు? తెలుగేనా? ఓకే, ఇప్పుడు ఇరాక్లో యుద్ధం జరుగుతోంది. మనకు పెట్రోల్ డీజిల్ రావాలంటే అక్కడి నుంచే రావాలి సరఫరా అంతా కూడా. ఇప్పుడు ఆ యుద్ధం కంటిన్యూ అయితే మరి అవన్నీ కూడా నిలిపివేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. పెట్రోల్ ధరలు కూడా ఇక్కడ పెరిగే అవకాశాలు తెలుస్తుంది. ఒకవేళ నిలిపివేస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఏం తెలీదమ్మా. తెలియదు. ఓకే, తెలీదు. ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం మరి. ఎందుకంటే ఇక్కడ ఆటో వాళ్ళకి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఆటో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళు నిత్యం నడుపుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అన్న, మీరు ట్రాలీ ఆటో నడుపుతూ ఉంటారు కదా, ఇప్పుడు పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. రానున్న రోజుల్లో ఇప్పుడు ఇరాక్లో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుంటే అక్కడి నుంచే మనకు వస్తూ ఉంటుంది పెట్రోల్ డీజిల్ కాబట్టి అది నిలిపివేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. ఒకవేళ నిలిపివేస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? డీజిల్ పెట్రోల్ ఇదంతా మేడం ఇక్కడ కూడా ఇబ్బంది అయితే పెట్రోల్ అయితే బండి నడిపిస్తే చాలా ఇబ్బంది అవుతుంది అందరికి. ఇబ్బంది అవుతుంది. అవును, ఎందుకంటే 200కు పెరగనుంది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. బతకడం కష్టమే కదా. మామూలుగా ఇప్పటికే ధరలు పెరిగాయి కదన్నా. పెరిగినాయి మేడం, అందుకు తగ్గించాలి కానీ అసలు మనకు సామాన్యులు అయితే లాస్ అయిపోతారు కదా చాలా మందికి అయితే. అందు గురించి అక్కడ యుద్ధము మరి ఆపేస్తే బాగుంటది అంటారా? ఆపేస్తే మంచిగా ఉంటుంది మేడం. ఆపేస్తే మంచిగా ఉంటుంది అంటారు. ఓకే, చూస్తున్నాం కదా. ఎందుకంటే సామాన్యంగా నడుపుకునే వ్యక్తులు, అంటే ఇట్లా ఆటోలు నడుపుకునే వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా వృత్తిరీత్యా మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మాకు ఇగో చూస్తున్నాము, ఎందుకంటే ట్యాంకర్లు వచ్చి ఇప్పటికైతే నిల్వ ఉన్న పెట్రోల్ కావచ్చు, ఇటు గ్యాస్ కావచ్చు, ఇటు డీజిల్ కావచ్చు, మొత్తం కూడా ఇక్కడ స్టాక్ చేసి వెళ్తూ ఉన్నారు. అయినప్పటికీ మళ్ళీ రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా నిలిపివేసే అవకాశాలు అయితే కనబడబోతున్నాయి యుద్ధం కంటిన్యూ అవుతే. ఇప్పటికే అక్కడ ఆగిపోయి ఉంది. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఈ కొంచెం కూడా పెట్రోలు డీజిల్ ఇది కేవలం 25 రోజులకు సరిపడా ఉన్నటువంటి ఈ ఆయిల్ని వాడుకోవడం అనేది కూడా మరి తర్వాత పరిస్థితి ఏంటి? 25 రోజులు అంటే ఓకే, వాహనాలను బట్టి కూడా ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఊహించుకుంటేనే ప్రజల్లో మాత్రం కొంచెం ఆందోళన వ్యక్తమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ కోణంలోనే ఇక్కడ కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మరోసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే కొంచెం వీళ్ళకు కూడా తెలిసి ఉంటుంది కదా, అడుగుదాం ఏం చెప్తారు అనేది కూడా ఒక్కసారి అడిగే ప్రయత్నం చేద్దాము. వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఓకే, కాబట్టి ఇక్కడ ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితి ఇది. ఎందుకంటే ఆర్థికంగా కూడా సమస్య అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రజలైతే చెప్తూ ఉన్నారు. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఫిబ్రవరి 28న మనం చూస్తే కనుక ఫిబ్రవరి 28న ఇటు యుద్ధం మొదలైనప్పుడు సుమారు $72 పర్ బ్యారెల్ ఉన్న పరిస్థితి. ఒక్కసారిగా ఇటు యుద్ధం మొదలైన తర్వాత ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేసిన తర్వాత ఇటు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని మూసేస్తున్నాను, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గుండా ఎలాంటి షిప్స్, ఆయిల్కి సంబంధించి, ఎల్పిజికి సంబంధించి కమర్షియల్ షిప్స్ ఏ వచ్చినా కూడా వాటిని పేల్చేస్తాను అని చెప్పగానే ఒక్కసారిగా $70 నుంచి $80 చేరుకున్నాయి. దాని తర్వాత మనం చూస్తే కనుక ఇటు మార్చ్ 6న మనం ఒకసారి చూస్తే కనుక ఇటు యుద్ధం ఇంకా కొనసాగే అవకాశం ఉంది అన్నట్టు ఇటు ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్తోని ఇంకా కొనసాగుతుంది ఇంకొక 4-5 వారాలు అని తను చేసిన స్టేట్మెంట్తోని మార్చ్ 6న మనం చూస్తే కనుక $92.69, 72 నుంచి మార్చ్ 6కి $92, అంటే $20 ప్రతి బ్యారెల్ ఆయిల్ పైన. దాని తర్వాత మార్చ్ 8-9న మనం ఒక్కసారి చూస్తే కనుక 8-9 మధ్య ఇటు ఇరాన్ థ్రెట్స్, ఇటు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గుండా ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీ జరిగినా వాటిని టార్గెట్ చేస్తాను, అలాగే ఆయిల్ రిఫైనరీస్ అన్నిటిని కూడా టార్గెట్ చేస్తాను అంటూ ఇటు ఇరాన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా ట్రేడర్స్, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇటు ట్రేడర్స్
టెన్షన్కి కొంత ప్యానిక్కి గురయ్యి మొత్తానికైతే $119 ఆల్మోస్ట్ $120 చేరుకుంది ఒక బ్యారెల్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో. $120. దాని తర్వాత ట్రంప్ ముగించబోతున్నాను యుద్ధాన్ని అతి తొందరలో అన్న తర్వాత ఇటు $90 ప్రస్తుతానికి మళ్ళీ $90 ఇటు ఆయిల్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గాయి. కానీ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇండియా యూసేజ్ ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియా ప్రతిరోజు ఇటు డైరెక్ట్గా ప్రజలపైన ఉంచబోతున్నారు. సో ఖచ్చితంగా ఏ రోజైతే ఇంటర్నేషనల్ మార్కెట్లో $128 పర్ బ్యారెల్ అవుతుందో ఆ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఇండియాలో ఆకాశాన్ని అంటబోతున్నాయి. అది అతి తొందరలోనే జరగబోతున్నాయి అంటూ ఇటు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే 50% మనకు ఆయిల్ ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, అలాగే ఇరాక్, ఈ 3 దేశాల నుంచే ఇటు మన ఇండియాలో యూజ్ చేస్తున్న ఆయిల్ రిజర్వ్స్లో 50% అక్కడి నుంచే వస్తున్నాయి. 50% ఆయిల్ రిజర్వ్స్ అక్కడి నుంచే వస్తున్నాయి. ఒకవేళ ఆ రిజర్వ్స్ మనకు రావడం ఆగిపోతే ఇటు రష్యా నుంచి కొనుగోలు చేసిన, ఇటు అమెరికా నుంచి కొనుగోలు చేసిన, ఇటు వెనుజువేలా నుంచి కొనుగోలు చేసిన ఆ ఆయిల్ రిజర్వ్స్ ఇండియాకి చేరుకోవడానికి సుమారు 20 నుంచి 40 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్కి షార్టేజ్ లేదు, కానీ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ గుండా వచ్చే ఆయిల్ నిల్వలను కనుక ఇరాన్ అలౌ చేయకపోతే మరిన్ని స్ట్రైక్స్ చేస్తామంటూ ఇటు ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. మరిన్ని స్ట్రైక్స్ చేస్తే ఇరాన్ అక్కడ నిలిచి ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ని, ఎల్పిజి, ఎల్ఎన్జి ట్యాంకర్స్ని, వాటన్నిటినీ ఇరాన్ టార్గెట్ చేయబోతుంది. సో యుద్ధం ఇంకా కొనసాగితే ఇటు గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన ఆయిల్ రిజర్వ్స్కి కొంత గండి పడుతుంది. కానీ ప్రపంచంలో ఇతర దేశాల నుంచి ప్రొడ్యూస్ చేసే ఆయిల్ రిజర్వ్స్ని మన దాకా చేరడానికి సమయం పడుతుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం ఆ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఒక్కసారి ఆకాశాన్ని అంటుతాయి. ట్రంప్ చేసిన ఒక్క స్టేట్మెంట్తోనే $90 ఉన్న ఫ్యూయల్ ప్రైజెస్ కాస్త $120. ఒకవేళ $128 కనుక ఇంక్రీస్ అయితే, ఒకవేళ $128 కనుక ఎక్సీడ్ అవుతే, దాన్ని కనుక దాటితే ఏం జరగబోతుంది? ఇండియాలో మొదటగా ఫ్యూయల్ ప్రైజెస్ ఇంపాక్ట్ అవుతాయి. ఇది సాధారణమైన ప్రజల మీదనే ఈ భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోయబోతుంది. ఇటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మనం చూస్తున్నాం, ఇండియన్ ఆయిల్ కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ అంత భారాన్ని మోయలేవు. అవి బ్యాంక్రప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రజల మీదే ఆ భారాన్ని మోపుతారు. ఒక్కసారి కనుక ఫ్యూయల్ ప్రైజెస్ పెరిగితే ఆర్థిక మాంద్యానికి లోనయ్యే అవకాశం ఉంది. ఇటు నిత్యావసరాలకు సంబంధించిన ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతాయి. ఒక గ్లోబల్ రిసెషన్కి ప్రపంచ దేశాలు ఒక గ్లోబల్ రిసెషన్లోకి వెళ్ళబోతున్నాయి. దానికి ఇదే రుజువు అని చెప్పొచ్చు. ఇటు ఇరాన్ కూడా గతంలో అఫీషియల్గా కొన్ని స్టేట్మెంట్స్ చేసింది. గ్లోబల్ ఎనర్జీ సెక్టార్ దెబ్బతినబోతుంది, ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచ దేశాలు వెళ్ళబోతున్నాయి. ఇటు ట్రంప్తో కానీ, అంటే ఇటు ఇజ్రాయెల్తో కానీ, అమెరికాతో కానీ ఎలాంటి చర్చలు జరిపే అవకాశం లేదంటూ ఇటు ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అబ్బాస్ అరగాచి అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే చర్చలకు సిద్ధంగా ఇరాన్ లేదు, నెల రోజులైన యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ చెప్పుకొస్తుంది. మరో పక్కన ట్రంప్ కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాడు. గతంలో అయిపోయింది, ఇరాన్తో యుద్ధం ఆల్మోస్ట్ అయిపోయింది అన్న అతని స్టేట్మెంట్ సాయంత్రానికి మారింది. ఇంకా 4-5 వారాల దాకా కూడా యుద్ధం, అంటే దాదాపు 1 నెల నుంచి 2 నెలల దాకా యుద్ధం జరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఆర్థిక మాంద్యం వైపు ఇండియా వెళ్ళబోతుందా? ఇటు ఫ్యూయల్ ప్రైజెస్ ఒకవేళ ఇంక్రీస్ అయితే కనుక దాని ఇంపాక్ట్ అన్ని ఇండస్ట్రీస్ పైన, ఎస్పెషల్లీ నిత్య అవసరాలపైన ఉండబోతుంది. మరో పక్కన ఇటు లే ఆఫ్స్ ఒకవేళ ఇలానే కంటిన్యూ అవుతే కనుక మిగతా ఇండస్ట్రీస్ పైన, ఇటు ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇటు ఏవియేషన్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ, టూరిజం, ఇలా మిగతా ఇండస్ట్రీస్ అన్నిటిపైన ప్రపంచంలో ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల ఖచ్చితంగా ఆర్థిక మాంద్యాన్ని ప్రపంచ దేశాలు ఎదుర్కొనే అవకాశం ఉండబోతుంది రానున్న కొన్ని రోజుల్లోనే. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇరాన్తో యుద్ధాన్ని, అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలా? ప్రపంచ శాంతి కోసం పోరాడాలా? పెట్రోల్ ప్రైజెస్ 200 కనుక అయితే మీరు పెట్రోల్ కొట్టించుకునే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.